హాయ్ ఫ్రెండ్స్, మన కథలకి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు రాజులు ఉత్త చచ్చుదద్దమ్మలు. ఒక ఊర్లో కోనేట్లో కోటి రకాల కప్పలు ఉండేవి. బావూరు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు, ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలిసిమెలిసి బ్రతుకుతూ ఎండా వాన తేడా లేకుండా ఎర్రపొరుపులు రాకుండా కళ్ళకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకు చింత లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవి. కోనేటికి 4 వైపులా రాతి మెట్లుండేవి. సాయంత్రం అయ్యేసరికి నగరంలోని వాళ్ళంతా మెట్ల మీదకు చేరుకునేవారు. వెన్నెల రాత్రుల్లో ఆ మెట్ల మీదనే గడిపేవారు. వాళ్ళు చేసే చర్చలు, వాదనలను కప్పలన్నీ జాగ్రత్తగా వింటూ ఉండేవి. అలా రాను రాను మనుషుల పద్ధతులన్నీ కప్పలకు బాగా అంటుకున్నాయి. కొంతకాలానికి కప్పలకు ఒక సరికొత్త విషయం ఒకటి బోధపడింది. మనుషులు తమను పరిపాలించుకునేందుకు ఒక రాజుని ఎన్నుకున్నారన్నదే ఆ విషయం. ఆ వార్త విన్న కప్పలు మనుషులకే రాజు అవసరమైనప్పుడు తమకు మాత్రం ఎందుకు ఉండకూడదని అనుకున్నాయి. వెంటనే కప్పలు సూర్యుడిని ప్రార్థించాయి. సూర్యుడు వచ్చి ఏం కావాలి అని అడిగాడు. వెంటనే మాకు రాజునివ్వు ప్రభు అని వేడుకున్నాయి కప్పలు. ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా, ఇంకా రాజెందుకు మళ్ళీ ప్రశ్నించాడు సూర్యుడు. మనుషులకే రాజున్నప్పుడు మాకు మాత్రం ఉండకూడదా అని ఎదురు ప్రశ్నించాయి కప్పలు. పోనీ మీలోనే ఎవరో ఒకరిని ఎంచుకోరాదు సలహా ఇచ్చాడు సూర్యుడు. మాకు కొత్త రాజే కావాలి పట్టుబట్టాయి కప్పలు. వాటి అమాయకత్వాన్ని చూసి సూర్యుడు జాలి కలిగింది. వెళ్తూ వెళ్తూ పెద్ద జలగబెండును కోనేట్లో వేసి వెళ్ళిపోయాడు. ఆ జలగబెండును చూసి బెదిరిపోయిన కప్పలు 2-3 రోజులు దాని దగ్గరకే వెళ్ళలేదు. ఆ తర్వాత కాస్త బెదురు తీరగానే జలగబెండు మీదికి చేరాయి కప్పలు. గెంతినా పొరలాడినా ఉలుకు పలుకు లేదు. జలగబెండులో తనివి తీరా గెంతిన కప్పలు ఓస్ రాజంటే ఇంతేనా అనుకున్నాయి. అయితే వాటికి ఆ రాజు నచ్చలేదు. మళ్ళీ సూర్యుడిని వేడుకున్నాయి. దేవా, మాకి చచ్చురాజు పనికిరాడు, మరో కొత్త రాజుని ఇవ్వు అని అడిగాయి. నీది అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియకుండా ఉంది. పోని హాయిగా ఆడుకుంటారు కదా అని బెండుని ఇస్తే కాదు కూడదంటున్నారు మందలించాడు సూర్యుడు. ఇంతకంటే మంచి రాజుని ఇవ్వు దేవా ప్రాధేయపడుతూ అడిగాయి కప్పలు. చాలాసేపు ఆలోచించిన సూర్యుడు చంద్రుడిని ఇచ్చాడు. అప్పటినుంచి కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు, ఆడుకునేవాడు, కలిసిమెలిసి తిరిగేవాడు, చల్లగా పండు వెన్నెలు ఇచ్చేవాడు. అయితే తినగ గారెలు చేదైనట్లుగా చంద్రుడి మీద కూడా కప్పలకు అసంతృప్తి కలిగింది. వెంటనే సూర్యుడిని ప్రార్థించాయి. ఎంతసేపు పనికి మాలిన వాళ్లనే రాజుగా ఇస్తున్నావు గాని కాస్త కరుకైన వాళ్ళని రాజుగా ఇవ్వు దేవా అని వేడుకున్నాయి కప్పలు. మీరు మూర్ఖులు, రాజుని ఎవరూ కోరుకోరు. నేను మీకు స్నేహితుల్ని ఇచ్చాను, అయినా ఏం లాభం, వాళ్ళ మంచి మీకు చేదయింది కోపగించుకున్నాడు సూర్యుడు. మీరు ఏమైనా అనండి, మాకు రాజు కావాలి పట్టుబట్టాయి కప్పలు. రాజు కింద ఎన్నెన్ని బాధలు వస్తాయో మీకు తెలియదు అనునయిస్తూ అన్నాడు సూర్యుడు. బాధలు ఎన్ని వచ్చినా సరే మాకు రాజు కావాలి పట్టుబట్టాయి కప్పలు. చివరికి విసిగెత్తిన సూర్యుడు అనుభవిస్తే గాని మీకు తెలియదని మనసులో అనుకుంటూ కొల్లేటి కొంగను రాజుగా ఇచ్చి వెళ్ళిపోయాడు. జలగబెండు చంద్రుడిలాగా కాకుండా నిబ్బరంగా గట్టు మీద కూర్చుంది కొల్లేటి కొంగ. మహాబెట్టు చేస్తున్న కొంగను చూసిన కప్పలకు అదేదో గొప్ప లక్షణంలా కనిపించింది. ఓహో కొంగరాజా, నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకు ముందున్న రాజులు ఉత్త చచ్చుదద్దమ్మలు. నీ టీవీ గాంభీరత అద్భుతం, మాకు అన్ని విధాలా నచ్చావు. చంద్రాయుధం లాంటి నీ ముక్కు ఒక్కటి చాలు మమ్మల్ని పరిపాలించటానికి అంటూ పొగడ్తల వర్షం కురిపించాయి. కొంగ ఏమీ మాట్లాడలేదు. కోనేటి వైపు చూస్తూ కూచుంది. కప్పల పొగడ్తలకు లోలోనే మురిసిపోయింది. ఆ మరుసటి రోజు నుంచి తన ప్రతాపం చూపించింది. రోజుకొక కప్ప చొప్పున తినేయటం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే కప్పలకు విషయం అర్థమైపోయింది. ఏ ముక్కునైతే పొగిడాయో ఆ ముక్కే మృత్యువయ్యింది. రోజు మాయమైపోతున్న సహచరులను తలుచుకొని కుళ్ళి ఏడవసాగాయి. వెంటనే ఓ సూర్యదేవుడా, మమ్మల్ని రక్షించు, మాకు రాజు వద్దు గీజు వద్దు, ఈ బాధలను తప్పించు అంటూ వేడుకున్నాయి. అయితే సూర్యుడు మళ్లీ కనిపించనూ లేదు, కొల్లేటి కొంగ రాజరికం పోనూ లేదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.